మీనరాశి వారు ఈ వారం సంతోషకరమైనటువంటి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. అనేక విధాలుగా కష్టపడుతూ ఉంటారు. అనేక రకాలుగా ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తుంటాయి. వృత్తి వ్యాపారాలు ఈ వారం ప్రోత్సాహకరంగా ఉండబోతున్నాయి. చేపట్టినటువంటి పనులన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకునే క్రమంలో కుటుంబ పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో చేసినటువంటి తప్పు ప్రస్తుత కాలంలో ఇబ్బందులను కలగచేస్తుంది. అటువంటి సమస్యల నుండి కూడా ఈ వారం విముక్తి చెందగలుగుతూ ఉంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తుంటాయి. ప్రస్తుతము ఉపయోగిస్తున్నటువంటి వాహనాన్ని మార్చివేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన కొన్ని ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ వారం తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామికి ఈ వారం మీరు అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంటారు. సమస్యల నుండి బయటపడేందుకు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సహకరించుకుంటూ మీ కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. గౌరవాలు కలిసి వస్తుంటాయి. మాట విలువ కూడా పెరుగుతుంది. ఈ వారం ఈ మీనరాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. విష్ణుమూర్తిని విశేషమైనటువంటి తులసీ దళములతో పూజించటము, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా అనుకూలతలు పొందవచ్చు. అన్ని రకాల విశేష శుభ ఫలితాలు కూడా కలిసి వస్తాయి.